ప్రతినిధి రవి కాన్వాయ్ను ఫాలో చేస్తూ ఉన్నారు. రవి, ఏంటి ఎక్కడి దాకా చేరుకున్నారు, ఎట్లాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం అల్లు అర్జున్ తీసుకొస్తున్నటువంటి కాన్వాయ్ లడ్డీకప్పుల దాకా చేరుకున్నారు. అల్లు అర్జున్ ను భారీ బందోబస్తు మధ్య చికడపల్లి పిఎస్ కు తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంటి పైన దాడి కూడా జరిగింది. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించడమే కాకుండా కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో కూడా దాడి చేశారు. సో అల్లు అర్జున్ విచారణకు అటెండ్ అవుతున్నటువంటి టైంలో ఎక్కడైనా అల్లు అర్జున్ ను అడ్డుకునేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఏమైనా గందరగోళమైనటువంటి పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవకుండా అల్లు అర్జున్ ను పకడ్బందీ భద్రత మధ్య తరలిస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ముందు వైపు 3 పెట్రోలింగ్ వెహికల్స్ ఉంచారు. అదేవిధంగా వెనక 2 వెహికల్స్ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వెహికల్స్ వస్తా ఉన్నాయి. ఒక కారులో అల్లు అర్జున్ తో పాటు బన్నీవాసు ఇద్దరు, అదేవిధంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆ వెహికల్ లోనే ఉన్నారు. సో ప్రస్తుతం భద్రతను కూడా మనం చూస్తుంటే రోడ్ సైడ్ వెనక వెహికల్స్ కూడా ఎవరు ఫాలో అవ్వకుండా టాస్క్ ఫోర్స్ టీమ్ ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ తో పాటు 2 వీలర్స్ లో కూడా ఫాలో అవుతా ఉన్నారు. ఎవరైనా అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్నా లేకపోతే వెంబడిస్తున్నట్లు అనిపించినా కూడా వెంటనే ఆ 2 వీలర్ లో వెళ్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్ నిలబడి వాళ్ళను అక్కడికక్కడ ఆపేస్తుంది. ఈవెన్ గ్రీన్ ఛానల్ ద్వారా కూడా వెళ్తా ఉన్నారు. ఎక్కడ కూడా సిగ్నల్స్ లేకుండా సిగ్నల్ ఫ్రీగా అల్లు అర్జున్ ని తీసుకొని వెళ్ళడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి అటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కానీ లేకపోతే ఎన్టీఆర్ భవన్ వద్ద ఉన్నటువంటి సిగ్నల్ కానీ, ఆ తర్వాత ముందుకు వచ్చాక ఉన్నటువంటి తాజ్ కృష్ణ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ కానీ ఎక్కడ సిగ్నల్స్ పడకుండా నేరుగానే ఆ కాన్వాయ్ మూవ్ అయ్యే విధంగా అన్ని వెహికల్స్ రద్దీ తోడు రెగ్యులర్ గా విధులకు వెళ్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు, రెగ్యులర్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ ను తరలిస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఆగి చూసేటటువంటి ప్రయత్నం చేసి పరిస్థితి కూడా ఉంటుంది. సో అట్లేం లేకుండా వెంటనే కాన్వాయ్ మాదిరిగా తనను తీసుకొని వెళ్తున్నారు. గట్టి బందోబస్తు మధ్య కూడా తనను తరలిస్తా ఉన్నారు. సో ప్రస్తుతం లగ్డీ కపుల్ దాకా అల్లు అర్జున్ ను తీసుకొని వెళ్తున్నటువంటి కాన్వాయ్ చేరుకుంది. ఇక్కడ నుంచి తనను నేరుగా చిక్కడపల్లి పిఎస్ తీసుకొని వెళ్తారు. అదేవిధంగా సంధ్యా థియేటర్ కూడా ఈ రోజు మధ్యాహ్నం తీసుకొని వెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి కూడా ఉందని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక ఈవెన్ మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు. అటు ఇంటి వద్ద కానీ చిక్కడపల్లి పిఎస్ వద్ద కానీ ఇంటి నుంచి అల్లు అర్జున్ వెహికల్ ఎప్పుడైతే బయటకు మూవ్ అయిందో ఏ ఒక్కరు కూడా తనను ఫాలో అవ్వకుండా వెంటనే అక్కడ రోప్ పార్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ తో ఆపివేశారు. సో ప్రస్తుతం మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అల్లు అర్జున్ వెహికల్ ను ఫాలో అవుతూ మనం చూపిస్తా ఉన్నాం. ప్రస్తుతం లడ్డీ కపుల్ మీదుగా అల్లు అర్జున్ ను తీసుకొని వెళ్తా ఉన్నారు. సో అల్లు అర్జున్ ను ఇంత పకడ్బందీ భద్రత మధ్య సాధారణంగా ఎవరినైనా విచారణకు పిలిచినప్పుడు తన లీగల్ టీమ్ తో తన ఓన్ వెహికల్స్ లో హాజరవుతారు. పోలీసులు ఎలాంటి ప్రొటెక్షన్ కూడా కల్పించరు. తను వస్తున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం ఎవరైతే తను పర్సన్ అటెండ్ అవ్వాలో తను మాత్రమే పోలీసులకు వివరించాల్సి ఉంటుంది, నేను వస్తున్నాను అని చెప్పి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ముందుగానే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ టీమ్, అదేవిధంగా రోప్ టీమ్ అంతా చేరుకొని గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంట్లోకి ప్రైవేట్ వ్యక్తుల్ని కూడా ఎవరిని అనుమతించలేదు. ఈవెన్ ఈ రోజు ఉదయం వాళ్ళ మామ వచ్చినటువంటి టైంలో తనను కూడా క్లియర్ గా డీటెయిల్స్ అడిగి లోపలికి పంపించారు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు తనను కలవడానికి వచ్చినా కూడా అనుమతించలేదు. అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత కూడా తనను ఫాలో అవుతున్నటువంటి క్రమంలో వెనక కేవలం 2 వెహికల్స్ మాత్రమే అలో చేశారు. అల్లు అర్జున్ ఉన్నటువంటి వెహికల్ తో పాటు మరొక తనకు సంబంధించినటువంటి ప్రైవేట్ వెహికల్ ను వెనక తన మేనేజర్ గా వస్తున్నటువంటి వ్యక్తి ఆ వెహికల్ లో వస్తున్నాడు. రిమైనింగ్ మొత్తం పోలీస్ వెహికల్స్ దాదాపు 10 వెహికల్స్ లో ఈ రోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ దాకా తరలించడాన్ని మనం చూస్తున్నాం. ఎంత పెద్ద కేసులో అయినా కూడా సాధారణంగా నిందితుడిని విచారణకు హాజరు అవ్వాలి అన్నప్పుడు కేవలం తను స్వతహాగా తన వెహికల్ లోనే అటెండ్ అవుతుంటాడు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అదే దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ తర్వాత జరిగినటువంటి ఘటనే కాబట్టి పుష్ప 2 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయినటువంటి సినిమా. సో ఆ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం దీనంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఓయూ జేఏసీ కూడా ముట్టడికి పిలిపించింది. కొన్ని సంఘాలు కూడా అల్లు అర్జున్ ను ముట్టడిస్తామని చెప్పి, అల్లు అర్జున్ ను అడ్డుకుంటామని చెప్పి కూడా చాలా మంది ఇప్పటికే ప్రకటించడంతో అల్లు అర్జున్ ను పిఎస్ కు తరలిస్తున్నటువంటి క్రమంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎక్కడ ఎవరు అడ్డుకోకుండా ఉండే విధంగా తనను భారీ బందోబస్తు మధ్య తరలించడాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం అసెంబ్లీ దాకా అల్లు అర్జున్ ను తీసుకొని వెళ్తున్నటువంటి కాన్వాయ్ కూడా చేరుకుంది. ఇక్కడ నుంచి చిక్కడపల్లికి మరొక 5 నుంచి 10 నిమిషాల లోపే తను చేరుకుంటారు. ఎంటైర్ కాన్వాయ్ చూస్తుంటే మనం ఒక వీవీఐపీను ఏ విధంగా అయితే తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో కాన్వాయ్ ఉంటుందో ప్రస్తుతం అల్లు అర్జున్ ను తరలిస్తున్నటువంటి కాన్వాయ్ కూడా అదే కనిపిస్తుంది.
ప్రస్తుతం మనం లైవ్ గా ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పై కూడా చూస్తే అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి ఈ బెంచ్ కార్ పక్కనే 2 వీలర్స్ లో అటు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్, అదేవిధంగా ఇటువైపుగా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ తనను ఫాలో అవుతున్నారు. ఎలాంటి ప్రైవేట్ వెహికల్ కానీ ఏ వ్యక్తులు కూడా అక్కడ తనను ఫాలో అవ్వకుండా చూస్తూ ఉన్నారు. మనం ఎక్స్క్లూజివ్ గా లోపల చూడొచ్చు. బన్నీవాసుతో పాటు అల్లు అర్జున్ కూర్చొని ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఆ వెహికల్ లో కూర్చొని ఉన్నారు. వెనక వైపు వస్తున్నటువంటి వెహికల్స్ కానీ ముందు వెళ్తున్నాయి. ప్రతి వెహికల్ కూడా పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. భారీ కాన్వాయ్ మధ్య, భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలిస్తా ఉన్నారు. సో తను విచారణకు హాజరవుతాడా లేదా అనే దానిపైన కూడా ఉదయం వరకు సస్పెన్స్ ఉండింది. కానీ ఎప్పుడైతే తను విచారణకు హాజరవుతాను అని తనే స్వయంగా పోలీసులకు చెప్పాడో అప్పుడు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయిందని కూడా చెప్పారు. సో ఈ రోజు ఉదయం వరకు అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ గా ఉండింది. ఎప్పుడైతే లోకల్ పిఎస్ పోలీసులు అక్కడికి చేరుకున్నారో అల్లు అర్జున్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పడంతో ఆ పిఎస్ పరిధికి సంబంధించినటువంటి పోలీసులు అక్కడ చేరుకొని భద్రతను కల్పించారు. అల్లు అర్జున్ ఎప్పుడైతే విచారణకు హాజరవుతాను అని తన లీగల్ టీమ్ తో మాట్లాడిన తర్వాత చెప్పాడో అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి అక్కడ పోలీస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఏకంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ సునీంద్ర కూడా అక్కడికి చేరుకొని తనే భద్రతను పర్యవేక్షించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని తీసుకొని వెళ్తున్నటువంటి కాన్వాయ్ లో ఒక వెహికల్ లో టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా ఉన్నారు. డీసీపీ స్వయంగా ఉండి అల్లు అర్జున్ ను తీసుకొని వెళ్తున్నారు. ఇది సంచలనంగా మారిపోయింది కాబట్టి ఇప్పటికే చాలా సంఘాలు పిలుపునిచ్చాయి. అల్లు అర్జున్ ను అడ్డుకుంటామని కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి అల్లు అర్జున్ ను తీసుకువెళ్లేటటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, ఎవరు అడ్డుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఇంత భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెన్ ఇంటి వద్ద కూడా 2 వైపుల బారికేడ్ల నుంచి కేవలం మీడియా వెహికల్స్, అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వెహికల్స్ తప్ప ఎలా వెహికల్స్ కూడా అనుమతించలేదు. అంటే అక్కడ మీడియా రూపంలో కానీ ఇంకెవరైనా అటుగా వెళ్తున్నటువంటి క్రమం కావచ్చు, అల్లు అర్జున్ ఇంటిపైన దాడికి పాల్పడడం లాంటివి చేస్తారనే ముందస్తు సమాచారం కూడా పోలీసులకు ఉండడంతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు, భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెన్ ఇక్కడ వెహికల్స్ ఫాలో అవుతున్నటువంటి క్రమంలో ఎవరైనా వచ్చే అవకాశం ఉంది అని తెలియడంతో టాస్క్ ఫోర్స్ టీమ్ అటు కార్లతో పాటు ఈవెన్ 2 వీలర్స్ లో కూడా ఫాలో అవుతుంది. ఏదైనా నిందితుడు ఇలాంటి విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలో తను విఐపీ అయినా వివిఐపీ అయినా కూడా పోలీస్ సెక్యూరిటీ మధ్య విచారణకు తీసుకొని వెళ్ళడం కూడా చూడలేదు. కానీ ఈ అల్లు అర్జున్ విషయంలో మాత్రం భారీ కాన్వాయ్ మధ్య తీసుకొని వెళ్లడమే కాకుండా టాస్క్ ఫోర్స్ దాదాపు 5-6 టీంలు 2 వీలర్స్ లో ఫాలో అవుతా ఉన్నారు. అటు ముందుగా కానీ లేకపోతే అల్లు అర్జున్ వెహికల్స్ కు పక్కనే 2 2 వీలర్ టీమ్స్ కూడా మనం చూసాం. ఎవరిని కనీసం వెహికల్ దాకా కూడా రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. చాలా సిగ్నల్స్ లో కూడా అక్కడక్కడ పెట్రోలింగ్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఫాలో అవుతున్నటువంటి ఏమైనా వెహికల్స్ అనుమానాస్పదంగా కనిపిస్తే ఆ వెహికల్స్ నెంబర్స్ వీళ్ళు వాటిలో ముందుగానే చెప్తూ పలానా వెహికల్ మా కాన్వాయ్ ని ఫాలో అవుతుంది, దాన్ని వెంటనే ఆపివేయండి అని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ చేరువలో ఉంది. ఇంకొక 5 నిమిషాల్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ చేరుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ బషీర్బాగ్ సిసిఎస్ లో దాటి వెళ్తుంది. ప్రస్తుతం వెహికల్స్ కాన్వాయ్ కూడా మనం చూడొచ్చు. టాస్క్ ఫోర్స్ భారీ భద్రత మధ్య కూడా తనను తీసుకొని వెళ్ళడానికి చూస్తున్నాం. లోకల్ పిఎస్ తో పాటు మరొక అదనంగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఏ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఆ పెట్రోలింగ్ వెహికల్ అక్కడికే నిలిచిపోయినా ఇమీడియట్ గా మరొక పిఎస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ పెట్రోలింగ్ వెహికల్ కూడా యాడ్ అవడానికి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి సిసిఎస్ పోలీసులు కూడా ఇక్కడ దాకా ఆగిపోయి మరొక పెట్రోలింగ్ వెహికల్ జాయిన్ అవడానికి కూడా మనం చూస్తున్నాం. టాస్క్ ఫోర్స్ టీం భద్రత మధ్య, పోలీసులు కాన్వాయ్ మధ్య, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ స్వయంగా తన పర్యవేక్షణ మధ్య అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పిఎస్ దాకా తీసుకొని వెళ్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రస్తుతం మనం చిక్కడపల్లి ఏరియాకి ఎంటర్ అవుతూ ఉంది అల్లు అర్జున్ కాన్వాయ్. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయన అత్యంత వేగంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నారు. ముందు వెనకాల టాస్క్ ఫోర్స్ వెహికల్స్, అలాగే ఆయన వెహికల్స్ ఒక 3 ఉన్నాయి. సో మొత్తంగా ఆయన టీము మొత్తం కాన్వాయ్ మధ్యలో ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మరికొద్ది క్షణాల్లో రీచ్ కాబోతున్నటువంటి